కొమరంభీం జిల్లాలో ఆపరేషన్ గజ కొనసాగుతుంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన ఏనుగు జనవాసంలోకి వచ్చి స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. నిన్న 2 రైతులను తొక్కి చంపిన ఏనుగు జనాల మధ్య తిరగడం ఆందోళన కలిగిస్తుంది. ఏనుగుల దాడితో కాగజ్ నగర్ కారిడార్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. గజరాజును సరిహద్దు దాటించేందుకు రంగంలోకి దిగిన అటవీశాఖ బృందాలు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. అయితే ఇవాళ మరో 6 బృందాలు రంగంలోకి దిగాయి. థర్మల్ డ్రోన్ కెమెరాలతో ఏనుగు ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు. అయితే అర్ధరాత్రి అడవి వదిలి రోడ్డుపైకి వచ్చిన ఏనుగు ఉదయం 5 గంటలకు డ్రోన్ కెమెరాకు చిక్కింది. కొమరంభీం జిల్లాలో ఆపరేషన్ గజ కొనసాగుతుంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన ఏనుగు జనవాసంలోకి వచ్చి స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. నిన్న 2 రైతులను తొక్కి చంపిన ఏనుగు జనాల మధ్య తిరగడం ఆందోళన కలిగిస్తుంది. ఏనుగుల దాడితో కాగజ్ నగర్ కారిడార్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. గజరాజును సరిహద్దు దాటించేందుకు రంగంలోకి దిగిన అటవీశాఖ బృందాలు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. అయితే ఇవాళ మరో 6 బృందాలు రంగంలోకి దిగాయి. థర్మల్ డ్రోన్ కెమెరాలతో ఏనుగు ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నాయి. అర్ధరాత్రి అడవి వదిలి రోడ్డుపైకి వచ్చిన ఏనుగు ఉదయం 5 గంటలకు డ్రోన్ కెమెరాకు చిక్కింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి. శివాని, ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఏనుగు భయానక వాతావరణం సృష్టించింది. నిన్న పొలానికి వెళ్లినటువంటి 2 రైతులను తొక్కి చంపేసినటువంటి సంఘటన ఇటు పూర్తిగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. అయితే ఈ ఏనుగుని ఫారెస్ట్ అధికారులు మొత్తం ఫారెస్ట్ అంతా జల్లెడ పడుతున్నారు ఏనుగు జాడ తెలుసుకోవడానికి. అయితే ఈ సుమారు 30 మంది ఫారెస్ట్ అధికారులు 100 మంది సిబ్బందితో ఫారెస్ట్ అంతా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏనుగు యొక్క ఇటు పాదముద్రల ద్వారా ఏనుగు ఏ ప్రాంతానికి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఇటు ఫారెస్ట్ మొత్తం జల్లెడ పడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇటు డ్రోన్ విజన్స్ ద్వారా ఇటు నైట్ విజన్స్ కెమెరాల ద్వారా ఈ ఏనుగు అనేటువంటిది ఏ ప్రాంతానికి వెళ్ళింది అనేటువంటిది గుర్తిస్తున్నారు. అయితే ఇదివరకే ఇక్కడ ఈ ప్రాంతాలలో పూర్తిగా దండోరా వేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇదివరకే ఈ ఫారెస్ట్ అధికారులు చెప్పారు. ముఖ్యంగా 30 మంది సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది దాదాపుగా 100 మందితో ఇటు ఫారెస్ట్ మొత్తం మొబైల్స్ ద్వారా, ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా అంతా ఇటు డ్రోన్ కెమెరాస్ ద్వారా ఇటు ఏనుగు యొక్క జాడను గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అటు సుమారు బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తోటపల్లి సులుగుపల్లి రహదారి ప్రాంతంలో ఆర్టీసీ బస్సుకు ఎదురైనట్టు ఇటు ఫారెస్ట్ అధికారులకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత అక్కడనే పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్ కు వెళ్ళినట్టు వీళ్ళు గ్రహించారు. ఏనుగు యొక్క పాదముద్రల ద్వారా ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి అంశాన్ని మాత్రము వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఫారెస్ట్ మొత్తం జల్లెడ పడుతున్నారు. అయితే ఈ యొక్క గ్రామాల్లో ఈ ఫారెస్ట్ కు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు 144 సెక్షన్ విధించారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరైతే ఇటు పొలాలకు వెళ్ళడం కానీ ఇటు బయటకు వెళ్ళేటప్పుడు గుంపులుగా రావాలని, ఒకవేళ ఏనుగు గనక కనబడితే తప్పకుండా సమాచారం ఫారెస్ట్ సిబ్బందికి కానీ ఇటు పోలీస్ శాఖకు ఇవ్వాలని చెప్పేసి సిసిఎఫ్ శాంతారాం తెలుపుతున్నారు. అయితే ఈ ఏనుగు సంబంధించినటువంటి ఏనుగు పట్టుకోవడం అనేటువంటిది తమకు అనుమతి లేదని ప్రభుత్వం నిర్ణయం మేరకే నడుచుకుంటామని చెప్పేసి సిసిఎఫ్ శాంతారాం తెలుపుతున్నారు. మొత్తానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇటు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏనుగు జాడల కొరకు డ్రోన్ కెమెరాల ద్వారా, నైట్ విజిలెన్స్ కెమెరాల ద్వారా మొత్తం కూడా ఫారెస్ట్ మొత్తం తిరుగుతూ ఏనుగు జాడ తెలుసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శివాని, రైట్, థ్యాంక్ యూ గణేష్.